So sorry. So hi guys, welcome back to another video of our channel Zestakish. మనం వెళ్ళబోయే సినిమా మాస్ జాటురా. ఎందుకు రవితేజ సినిమాలో ఎన్నిసార్లు బుక్ అయినా ఎందుకు పోతారో సిగ్గు లేకుండా డిపెండ్. ఇప్పుడు ఎన్నిసార్లు ఫ్లాప్ అయినా ఆయన తీసినప్పుడు ఎన్నిసార్లు మనం డిసప్పాయింట్ అయినా మళ్ళీ పోవడం మన బాధ్యత కదా. అవునా నిజమా? అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదు, చాలా టైం తీసుకోవాలి. మీరు అరుణమా తెలియదు వీడియో తీయడం మస్తు ఆక్వర్డ్ తెలుసు అసలు. చూసిన అట్లా ఓదిరు అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అమ్మాయిల గురించి మాకు సంబంధం లేదు, బట్ మీరు వీడియో చూడాలన్నట్టు మాకు వాళ్ళు చూసి మా ఇజ్జత్ అయినా పర్లేదు, మీకు కంటెంట్ ఇవ్వాలని చెప్తాను. తగ్గించుకుంటే మంచిది. అండ్ మేము సినిమాలలో ఎంత కరువు అంటే రవితేజ సినిమాలో నేను ఎంత కాన్ఫిడెంట్గా తీసుకుపోయినా అంటే మా కాలేజ్ వాళ్ళు మా ఫ్రెండ్స్ని బచ్చన్ సినిమా సంధ్యా 35లో ఫస్ట్ డే నేను ఆ రోజు ఇస్మార్ట్ శంకర్ కూడా రిలీజ్ అయ్యాను, డబుల్ ఇస్మార్ట్. సో నేను వాడు పెట్టి కట్టుకున్నాము, కానీ ఇద్దరు సినిమాలు బుక్ అయిపోయినాయి. ఆడేమో ఇస్మార్ట్ శంకర్ ఇట్ అవుద్దిరా నాడు, లేదురా మిస్టర్ బచ్చన్ తోపు, అందులో 2 పాటలు కూడా బోనస్ మస్తు ఉంటుంది అని చెప్పేసి వీళ్ళందరికీ సంధ్యా 35లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్ షో టికెట్లు కొట్టుకొని మరి కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. దానిలో పాటలు ఒకటే బోనస్, మిగతా అంతా మైనస్. ఇంత లేపిన సినిమా నేను అందుకే హైప్ ఎక్కించుకోవద్దు నిజంగా. అందుకే ఈ సినిమాకి మేము ప్రమోషనల్ కంటెంట్ ఏం చూడలేదు, అసలు ట్రైలర్ కూడా చూడలేదు అన్నాడు. అదే చూసినా అసలు లేదు సార్. ఒకసారి రవితేజ మాట నమ్మేసి వెళ్ళిపోదాం, తర్వాత జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఈసారి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయి ఎంజాయ్ చేసి వద్దాం అన్న ఊర్లోనే ఉన్నాం. సినిమా ఎట్లుందో లాస్ట్కి చెప్పేస్తాం. అండ్ ఇంకోటి అరే మిస్టర్ బచ్చన్ కన్నా ముందు ఒక సినిమా ఫ్లాప్ అయింది అదే ఈగలా. ఈగల్ నేను 2 సార్లు పోయినా థియేటర్కి. నువ్వు ఫోటోలు ప్లే చేస్తాం, మీరు నమ్మపోతే సంధ్యానే అనుకుంటా మెయిన్ థియేటర్, 2 థియేటర్స్కి 2 సినిమాలకి ఆ సినిమా ఫోటోస్ ప్లే చేస్తాను ఎవరు. నేను పిచ్చోళ్ళకి ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే బుక్ అయిన సినిమా ఏంటంటే కంగువా మాకు నచ్చింది, అది బుక్ అయిపోయింది. మళ్ళీ నితిన్ది ఎక్స్ట్రాడినరీ మ్యాన్. మేము ఫస్ట్ షో కొట్టి సూపర్ అంటే బయటకు వచ్చినాక అందరూ వేస్ట్ అన్నారు. మేము ఏం ముఖం కూడా చూపించుకోలేదు. అది నాకు ఇంకా తెలియదు కంగువా ఎందుకు నచ్చలేదు జనాలకి. నాకు సినిమాకి లేట్ అయిపోతుంది పోదాం. అని ఇంకోటి ఏంటంటే వీడు హ్యూజ్ శ్రీలీల ఫ్యాన్. వీడు నాకు శ్రీలీల అంటే అస్సలు నచ్చదు. ఎట్లా అంటే శ్రీలీల పాటలు వచ్చిన స్కిప్ చేస్తాను, అంత బేకార్, నేను అంత అస్సలు నచ్చదు. శ్రీలీల అంటే కోసుకుంటాడు, నాకు అర్థమే కదా. అరే ఇప్పుడు కూడా వీడు బండిలో పాటలు పెట్టుకుంటూ వస్తున్నాడు, అది కాపీరైట్ పడతా అని చెప్పి ఆపమన్నా నేను. 2 seconds later. సో అట్లా ఫైనల్లీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు చూసుకోవచ్చు థియేటర్ కూడా జాతర లేకపోతే రెడీ చేసేసారు. వచ్చేసాం అని చెప్పేసి వీడు ఇన్ని పైసలు పెట్టుకొని ప్రీమియర్ ఎంత గ్రాండ్గా రిచ్గా వస్తాయి వీడు ఎట్లా చేస్తాడు. కింద కూర్చున్నాడు. అదే మై లేవురా, మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పేపర్లో మీరు రైతుగా ఫ్యాన్స్ వచ్చిందేమో అంటే మాజాతరం కాదు, పొద్దున బాహుబలి వేసింది సాయిరామ్ దానికి. సో గైస్ ఇప్పుడే మూవీ అయితే ఇంటర్వెల్ వచ్చింది. నేనేం చెప్పా బయటకి వెళ్ళక మాట్లాడుకుందాం. ఇక వీడిని అడుగుదాం. అరే చెప్పరా మచ్చా ఎట్లా అనిపించింది? నేనేం చెప్ప బయటకి వెళ్ళక మాట్లాడదాం, నువ్వే అన్నవారా? నేనేం చెప్పాను, నువ్వు చెప్పు. మంచిగా ఉంది కదా, ఎందుకు రా నెగిటివ్ ఇస్తావు? బాగానే ఉంది, కొంచెం బాగానే ఉంది. అదే బాగుంది. బయటికి వెళ్ళకి ఇగో వీడు వాళ్ళ అయ్యా వీడు కష్టపడి చదువుకొని పేపర్లో పడాలనుకుంటుంది. ఇగో వీడేమో పేపర్లలో పడ్డా పేపర్లలో మునిగిపోయాడు వాళ్ళ అయ్యా. సో ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బయటకి ఎక్కడికైనా వెళ్ళి సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్ ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం ఫైనలీ. అండ్ నేను సినిమా ఎట్లా అనిపిస్తుందో ఫాస్ట్ చెప్పేస్తాను, ఎందుకంటే ఇగో టైం కూడా చూసుకోవచ్చు. 1:17. ఇంకా ఇంకొంచెం లేట్ అయితే మా ఇంట్లో చూపిస్తారు, మాకు మాస్ జాతర చూపిస్తారు ఇంటికి పోయినాక. అంటే లేట్ అయినా పర్లేదు, ఇట్లా ప్రీమియర్ పోతే ఆబ్వియస్ లేట్ అవుద్ది. లేట్ అయినా పర్లేదు అనుకొని ఉండొచ్చు, కానీ సినిమా మంచిగా ఉంటే ఆ మూడ్ మంచిగా ఉండి లేట్ అయినా ఏం కదా అనుకోవచ్చు. సినిమా నార్మల్ సినిమా చూసి లేట్గా పోయినాం అనుకో నాకు ఇంట్రెస్ట్ పోయింది. అండ్ సినిమా వచ్చేసరికి ఎట్లా అంటే కట్ దనదనే చెప్పేస్తా. ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది అంటే సినిమా స్టార్ట్ కాగానే హీరోది ఇంట్రో వేసారు ఒకటి, లైక్ ఫొటోస్ వచ్చి కొంచెం గ్లిమ్స్ టైప్ ఫ్యాన్ ఇట్లా ఉంటుంది సార్ ఒకటి వేసారు. అనుకున్నాం నీ అమ్మ సినిమా మంచిగా స్టార్ట్ అయింది, సూపర్ రా మంచిగా వెళ్తుందేమో అనుకున్నాం. నెక్స్ట్ అలా స్టార్ట్ అయిపోయింది. హీరో ఏమో ఓ పోలీస్ అన్నట్టు, ఎట్లా అంటే రైల్వే పోలీస్. హీరోకి ఏమైనా పవర్స్ ఉన్నాయంటే ఓన్లీ రైల్వే స్టేషన్లో అన్నట్టు. దరిద్రం ఏంటంటే రైల్వే స్టేషన్లో హీరోయిన్ గాంజా అమ్ముతుందంట. చాలా ఉన్నాయి ఇంకా దాచాం.
హీరోయిన్ శ్రీలీల గాంజా అమ్ముతుంది లిటరలీ అదే రైల్వే స్టేషన్లో. అంటే ఇప్పుడు స్టోరీ అనుకో, స్టోరీ నాకు ఏం ఎక్కలే. లైక్ నాకు ఎట్లా తెలుసా, నాకు మిస్టర్ బచ్చన్ స్టోరీ నచ్చింది. ఎందుకంటే మిస్టర్ బచ్చన్లా కనీసం ఆ రైట్ సీన్లో అటు ఇటు పోయేది ఉంటుంది. ఇక్కడ సినిమా మొత్తం ప్లాట్ అంతా ఒకటే, ఒక సరుకు దొరుకుద్ది పట్టుకుంటారు. నీకు ఎట్లా తెలుసా, ఇంటర్వెల్ ముందు ఒక 5 ఫైట్ సీన్లు అవుతాయి, ఇంటర్వెల్ తర్వాతకి ఇంకొక 5 ఫైట్ సీన్లు అవుతాయి. అంతే ఇక కొట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ కొత్త విలన్లు ఉన్నారంటే లేదు, ఆన్నే కొడతాడు పోతాడు, మళ్ళీ సీన్ చేంజ్ అవుతుంది, మళ్ళీ అదే విలన్ని కొడతాడు, అదే అంతా. సరే నాకు నచ్చ, సరే వదిలేసారా పోనీ. ఫస్ట్ హాఫ్లో ఏమైనా బాగుందా చూడడానికంటే ఒక పాట ఉంటుంది, అదే చూపులతో గుచ్చికొచ్చి మ్యూజిక్ వస్తుంది, దాంట్లో ఇంటర్వ్యూ కలిపి చూసాం, ఆ సాంగ్ సూపర్ ఉంటుంది. లైక్ ఫస్ట్ హాఫ్లో ఏమన్నా మంచిగా అనిపించిందా ఏమన్నా చూడాలంటే ఆ సాంగ్ ఒకటి. ఇక అట్లా అయిపోయింది. హీరోయిన్ క్యారెక్టర్ ఏముండదు, స్టోరీ ఏముండదు అసలు. హీరో ఎలివేషన్ ఇగో సరే సినిమా రవాణా కోసం చూడొచ్చు అంటే ఆబ్వియస్లీ చూడొచ్చు, ఎందుకంటే సినిమా మీద అట్లా ప్రమోట్ చేసింది వాళ్ళు అట్లా కదా, మాస్ జాతర అన్నారు, మావని మాస చూపిస్తామన్నారు, చూపించారు. ఓకే 1 hour 40 minutes అయిపోతుంది, ఇంటర్వెల్ వస్తలేదు. ఇంటర్వెల్ లేకుండా సినిమా కూడా కొట్టేస్తాడా మొత్తం పిక్చర్ అయిపోయి. ఇంటర్వెల్ కోసం వెయిట్ చేసినాం మేము, సెకండ్ హాఫ్లో ఏం చూపిస్తారా అనుకున్నాం. ఇంకా అంతే మళ్ళీ 4 సార్లు ఫైట్ సీన్లో ఒక 2 పాటలు, ఆ 2 పాటలు కూడా అసలు అర్థం లేదు ఏం లేదు. అసలు పాటలు యూట్యూబ్లో వస్తే మీరు చూడ పిక్చర్లు అయిపోతారు. అసలు థియేటర్లో ఎట్లా చూసినవరా నువ్వు అని అంటారు. ఈగల్ సినిమా నేను 2 సార్లు చూసినాను, 2 సార్లు థియేటర్లో చూసిన ఈగల్ సినిమాలో ఎలివేషన్లు మంచిగా ఉంటాయి. ఈ సినిమాలో ఎట్లా అంటే ఎలివేషన్లో వెనకాల బీమ్స్ కొడతాడు, మ్యూజిక్ మంచిగా కొడతాడు, ఆ కొట్టిన తగ్గట్టు ఎలివేట్ చూపినప్పుడు ఇంకా ఏం లాభం అది. మంచిగా చేసారు, కాకపోతే స్టోరీ లేదు. సరే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మోహన్ కూడా అడుగుదాం. అరే ఏమైంది చెప్పరా. అది మాస్ కమర్షియల్ మూవీ, ఎంజాయ్ చేస్తాడు, లాజిక్ ఎదుగుకండి, మ్యాజిక్ ఎంజాయ్ అండి అంతే. మ్యాజిక్ ఏం కనిపించింది మ్యాజిక్? ఎలివేషన్ మాస్ కమర్షియల్ సినిమాలు ఇష్టం ఉన్నకి స్టోరీ ఎత్తుకోవద్దు, ఇంకా లాజిక్ ఎత్తుకోవద్దు. ఒక మాట చెప్పాలా, నీకు శ్రీలీల ఇష్టం రా, శ్రీలీల మంచి అసలు ఏమన్నా ఉందా రా క్యారెక్టర్? వచ్చినప్పటి నుంచి సీరియల్ ఏమో ఏం లేరా, చూడొచ్చు, టైం పాస్ అవ్వకపోతే 1 time watch అంతే. పోవాలా వద్దా సినిమాకి అది చెప్పు. సినిమా బోర్ కొడితే పోండి, సినిమా బోర్ కొడితే కాదు, పైసలు వేస్ట్ అవుతాయి. నార్మల్గా చెప్పు. ఇగో ఇప్పుడు చూడనోటే కూడా మనం చూసి పోదాం అనుకున్నాడు వీడియో, పైసలు మన దగ్గర లేవు, పోనీ టైం ఉంది, కొన్ని పైసలు నేను సెట్ చేసుకొని పోవాలంటే పోమంటావా? బాహుబలి చూడండి, బాగుంటుంది, పిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు అర్థమైందా? ఏం చెప్పావురా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో చూసినందుకు థ్యాంక్స్. సినిమా నేను కూడా అదే చెప్తా, సినిమా పోవాలా అని చెప్తే ఇంకా వస్తాయి సినిమాలు, మంచి వస్తాయి. సీ యూ ఆన్ అనదర్ వీడియో. ఓకే సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు. బై, సీ యూ ఆన్ అనదర్ వీడియో.